సిరిసిల్లపట్నం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ జెండా పండుగ జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, సిరిసిల్ల టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, గడ్డం నర్సయ్య, ఆకునూరు బాలరాజు, శైలజ, శ్రీకాంత్ గౌడ్, వార్డు కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గత వారం సిరిసిల్ల మున్సిపాలిటీలో 5 వార్డులలో కాంగ్రెస్ పార్టీ జెండా జరిగింది. అదే మాదిరిగా ఈరోజు 4వ వార్డు, 5వ వార్డు ఎల్ల లక్ష్మణ గారి ఆధ్వర్యంలో, అదే మాదిరిగా 19వ వార్డు బొద్దుల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, తర్వాత 20వ వార్డు హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో, 21వ వార్డు రవి గారి ఆధ్వర్యంలో, అలాగే ఇక్కడ మిత్రుల యొక్క ఆధ్వర్యంలో వాడల కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించడం జరుగుతుంది. రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ జెండా మున్సిపాలిటీలో ఎగరడం ధ్యేయంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపడుతుంది. ఇవాళ గత 8 నెలల నుంచి ఏదైతే ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల యొక్క ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాపాలన స్థాపించబడిందో, ఆ ప్రజాపాలనలో ఏదైతే ఎలక్షన్ల మూమెంట్లో హామీలు ఇవ్వడం జరిగిందో, ఆ హామీలు 6 గ్యారెంటీల నుంచి మొదలుకుంటే రైతు రుణమాఫీ వరకు కూడా ప్రతి ఒక్క హామీని నెరవేర్చే దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమాలు చేపట్టి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కానివ్వండి, అదే మాదిరిగా మహిళలకు వడ్డీ లేని రుణాన్ని 10 లక్షల వరకు, ఆరోగ్యశ్రీని 10 లక్షల వరకు, అంతేకాకుండా ఇవాళ 2 లక్షల వరకు ఇవాళ రైతులకు రుణమాఫీ చేయడం జరుగుతుంది. ఇవాళ ఇదంతా చూసిన తర్వాత ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఊరూరా వాడవాడన పల్లెలు ఇవాళ పట్టణాలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన చూసిన తర్వాత మేము సైతం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాం. ఎప్పుడు ఏ ఎలక్షన్లు వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండుకుంటూ తల్లి సోనియా గాంధీ గారు ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని, ఈ తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశం కొద్ది ఇచ్చిండ్రో, ఆ అభివృద్ధి దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన కొనసాగిస్తున్నారు. కాబట్టి దానికి అండగా ఉంటామని చెప్పి ఇలా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండడానికి ఇవాళ ముఖ్యంగా సిరిసిల్ల పట్టణంలో ఈరోజు కార్గిల్ లేక్ నుంచి మొదలుకుంటే ఇక్కడ రాజీవ్ నగర్ వరకు కూడా ఏ ఒక్క ఇళ్ళ పట్టా చూసుకున్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందే. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఈ సిరిసిల్ల పట్టణంలోని నేతల యొక్క ఆకలి తీర్చాలన్న ఉద్దేశం కొద్దీ ఆ రోజుల్లో 13,000 అంత్యోదయ కార్డులు ఇస్తే గత పాలకులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ చేస్తామని చెప్పిన ఇవాళ బడుద్దాయిలో ఈ సిరిసిల్ల పట్టణంలోని ఇవాళ అంత్యోదయ కార్డును 13,000 నుంచి 13,000కు ఇలా దిగజార్చిన ఘనత ఎవరికి దక్కిందా అంటే ఈ ప్రాంతాన్ని దోచుకో తిన్న ఈ ప్రాంత ఎమ్మెల్యే కేటీఆర్ గారికి దక్కింది. ఇవాళ పైపెచ్చు ఈ బంగారు తెలంగాణ అని చెప్పిన కేటీఆర్ గారు ఈ ప్రాంతంలోని పద్మశాలి అన్నింటినీ కూడా ఆడుకునడం వాళ్ళ జీవితాలతోని చెలగాటమాడి బతుకమ్మ చీరల పేరిట ఇలా వాళ్ళకి 275 కోట్ల బకాయిలు పెట్టిపోతే వాళ్ళు ఇలా అన్నమో రామచంద్ర అని చెప్పి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి 77 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసి ఇలా దివాలా దించి వాళ్ళకి అప్పులు పెట్టిపోతే వాళ్ళందరూ కూడా అన్నమో రామచంద్ర అని చెప్పి ఆగమిస్తున్న తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు